ఇండియాలో ఆడవాళ్ళలో వచ్చే క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ చాలా కామన్. ప్రతి 20 మందిలో ఒకరికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. బ్రెస్ట్ క్యాన్సర్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకే వస్తుంది అనేది అపోహ. ఫ్యామిలీ హిస్టరీ లేని వాళ్ళకు కూడా ఈ మధ్యలో చాలా మందికి వస్తుంది. బ్రెస్ట్ క్యాన్సర్ కి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, ఓవరీ క్యాన్సర్ కానీ, యూట్రైన్ క్యాన్సర్ కానీ, లేదా స్మోకింగ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళకి, తొందరగా ముట్లు స్టార్ట్ అయ్యి లేట్గా అయిపోయిన వాళ్ళకి, అంటే లేట్ మెనోపాజ్ ఉన్న వాళ్ళకి, పిల్లలు పుట్టని వాళ్ళకి, పిల్లలకి బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వని వాళ్ళకి, లావుగా ఉన్న వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. బ్రెస్ట్ క్యాన్సర్ ని తొందరగా డిటెక్ట్ చేస్తే మనకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ బెటర్ గా ఉంటాయి. కోసం మనం ఏం చేయాలి అంటే సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్. మీ పీరియడ్స్ తర్వాత 1 వీక్ తర్వాత మీ బ్రెస్ట్ ని 4 క్వాడ్రంట్స్ లాగా ఇమాజిన్ చేసుకుని ఈ 3 ఫింగర్స్ తో పాల్పేట్ చేయాలి. మీకు ఏదన్నా గడ్డలాగా తగిలినా, లేకపోతే ఒక బ్రెస్ట్ కన్నా ఇంకో బ్రెస్ట్ పెద్దదిగా అనిపించినా, నిప్పుల నుంచి ఏదైనా బ్లడ్ కానీ ఇంకేదైనా ఫ్లూయిడ్ అనిపించినా మీరు మీ గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ చేయండి. వాళ్ళు ఎగ్జామిన్ చేసి అది ఏంటా అనేది డిసైడ్ చేస్తారు. థ్యాంక్ యూ.